హాయ్ అండి. పాలకూర పల్లీలు నువ్వులు వేసి వండుతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా వండుకోండి. పాలకూర శుభ్రం చేసుకొని కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల వరకు పల్లీలు 3 స్పూన్ల వరకు నువ్వులు వేసుకొని వేపుకోవాలి. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. పిల్లలకి ఇప్పుడు చాలామంది పిల్లలకి కోల్డ్ అవుతూ ఉంటుందండి. చల్లదనానికి ఒక హాఫ్ చెంచా మిరియాలు వేసుకున్నాను, ఒక విలాచి, 2 లవంగాలు, ఒక హాఫ్ చెంచా వరకు సోంపు. ఇవి వేపుకొని మిక్సీ గిన్నెది వేసుకొని కొంచెం పెరుగు వేసుకోవాలి. 2 గరిటెలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిల్లలకి ఇప్పుడు చలికాలం కాబట్టి ఎక్కువగా కోల్డ్ అవుతుంటుందండి. సంవత్సరం దాటే పిల్లలకి ఎవరికైనా సరే మీరు తమలపాకులు తెచ్చుకొని రోట్లో వేసి మెత్తగా దంచుకొని దాని రసం తీసుకొని తేనె కలిపి పిల్లలకి తాగిపించినట్టయితే కోల్డ్ తగ్గుద్దండి. 2 పచ్చిమిర్చీలు 2 గరిటెలు పెరిగేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మళ్ళీ కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఎల్లుల్లి రెబ్బలు ఒక 7-8 వేసుకొని ఒక ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. బాగా ఏగిపోవాలండి, బ్రౌన్ కలరు. చూసారు కదా, ఇలా ఏగాక ఆ రుబ్బుకున్న పేస్ట్ కాస్త వేసుకోవాలి. పల్లీలు నువ్వులు బాగా కలుపుకోవాలండి. నాన్ స్టిక్ కళాయి కాబట్టి అడుగు అంటదు, కలుపుతూనే ఉండాలి. సిమ్లో పెట్టి మూత పెట్టుకున్నట్టయితే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. పసుపు, కొద్దిగా ధనియాల పౌడరు, కొద్దిగా రాలుప్పు వేసుకున్నాను. నేను పాలకూర 4 కట్టలే తీసుకున్నాను. 20 రూపీస్కి 4 ఇచ్చారు. చాలా టేస్ట్గా అయితే ఉంది. ఫ్రెష్గా ఉందని నేను తాజాగా ఉందని తీసుకున్నాను. ఆకుకూర చాలా బాగానే ఉంది. ఇవ్వండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఆ తరుక్కున్న పాలకూర ఏదైతే ఉందో అది వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు మనం పప్పు ఫ్రై కాకుండా ఫ్రై కూడా చేసుకోవచ్చు శనగపప్పు వేసి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేపుకొని ఇలా చేసుకుంటే మనం రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది. దగ్గర పడే వరకు కూడా వేపుకోవాలి. సిమ్లో పెట్టినట్టయితే ఏ కూర అయినా సరే గాలి బయటికి రాకుండా పెట్టినట్టయితే ఆయిల్ అనేది పైకి వస్తుందండి. చాలామంది ఆయిల్ పైకి ఉంటే ఇష్టపడతారు, అందుకే చెప్తున్నాను. ఇవ్వండి, దగ్గర పడేలా వేపుకొని స్టవ్ బంద్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకోవాలి. ఏ కూరలోనైనా కొత్తిమీర కాస్త వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి కొత్తిమీర. ధనియాలు జీర్ణానికి మంచిది. మనం జీర్ణం అవ్వట్లేదు ఏదైనా తింటే అనుకుంటాం కదా, కొత్తిమీర కానీ ధనియాల పౌడర్ కానీ వేసినట్టయితే జీలకర్ర తొందరగా అరుగుదలకి ఉపయోగపడతాయి. చూసారు కదా, చపాతీ అయినా రైస్ అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా చేసుకొని తినండి. టేస్ట్ కూడా అన్నీ ఫ్రైలాగా పప్పులాగా కాకుండా వేరే డిఫరెంట్ టేస్ట్ అవుతుంది. పెరిగేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇలా ట్రై చేయండి. బాయ్ అండి.